మరణాత బైబిలులో ఉపవాసము చేసిన వారు అనేకులు ఉన్నారు. బైబిలు అంతట్లో మనం చూస్తే ఉపవాసం చేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారందరిలో ముగ్గురే గొప్పవారు అన్నారు దైవజనులు. మహా గొప్ప ఉపవాసపరులు అన్నారు. ఎవరు వారు అని చూస్తే మొదట మోషే గారు, రెండవది ఏలియా గారు, మూడవది యేసుక్రీస్తు ప్రభువారు. మోషే గారు చేసిన ఉపవాసం గడ్డైన ఉపవాసం అన్నారు. అలాగే ఏలియా గారు చేసిన ఉపవాసం ఇంకా గడ్డయిందట. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఉపవాసం మరి వీరిద్దరికన్నా మహా గడ్డైన ఉపవాసము. దైవజనులు అన్నారు, నిమిషం కూడా దీని బిడ్డలారా శోధనేనంట. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం చేసినప్పుడు నిమిషము కూడా శోధనే వచ్చిందంట దైవజనులు చెప్పారు. కాబట్టి దీని బిడ్డలారా మరి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యతమైనది. అందుకే దైవజనులు చెప్తూ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటంట? నేనే నీ దేవుడనైన యెహోవాను, నేనే దేవుడను అని దేవుడు చెప్తే కొండ కింద ఇశ్రాయేలులట ఏం చేశారు? బంగారం తెమ్మని దూడను చేసుకుని దాన్ని పూజించారట. మోషే గారు ఎక్కడున్నారు? అప్పుడు సీనాయి కొండ మీద ఉన్నారు. కాబట్టి దేని బిడ్డలారా ఈ బంగారపు తోడే మా దేవుడు మమ్మను ఐగుప్తిలో నుండి తోడుకొని వచ్చెనని వీరందరూ కూడా అంటూ ఉన్నారు. అలాగూ అనుట ద్వారా వీరు ఈ ఆజ్ఞను బద్దలు కొట్టారట. ఈ ఆజ్ఞలన్నీ కూడా బద్దలు కొట్టారట. 10 ఆజ్ఞలను దేని బిడ్డలారా మరి బద్దలు కొట్టింది ఎవరు? మోషే గారా? ఇశ్రాయేలీలా? ఇశ్రాయేలీలే 10 ఆజ్ఞలను బద్దలు కొట్టి పాపం చేశారట. ఆ పాపమును నేను క్షమించినని ప్రభు చెప్తే మోషే గారు మరలా ప్రభువా వారిని క్షమిస్తే గాని కుదరదని దీని బిడ్డలారా పట్టుబట్టి ప్రార్థన చేసి దీని బిడ్డలారా వారి పాపమును క్షమించే వరకు కూడా విడిచిపెట్టలేదంట ప్రభు పాదాలు. కాబట్టి మోషే గారు అయితే మోషే గారిలో పాపం ఏదంటే రాతి పలకలు పగలగొట్టినాడు గనుక, అంతేగాని ఆజ్ఞలు పగలగొట్టలేదట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన పగలగొట్టలేదు ఏంటి? రాతి పలకలే, ఆజ్ఞలు కాదట దైవజనులు అన్నారు. కాబట్టి అందుచేత దేవుడు మోషే పాపమును క్షమించినాడు. చూసారా? ఎందుకని? ఆయన పశ్చాత్తాపం కలిగి తన పాపాన్ని ఒప్పుకున్నాడు గనుక, దేవుడు చేతితో రాసిచ్చిన పలకలను నేలను వేసి కొట్టాడు గనుక, అవి పగిలాయి గనుక దేని బిడ్డలారా మరి తన పాపమును మరలా ఆయన ఒప్పుకుని దేని బిడ్డలారా పశ్చాత్తాపం పొందాడని